హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విశ్వంది రెసిపీ. ఈరోజు మీరు చూడబోతున్న రెసిపీ వచ్చేసి టమాటా అటుకుల వడియాలు. స్టవ్ ఆన్ చేయకుండా ఈ అటుకుల వడియాలని సింపుల్ ప్రాసెస్‌లో ఎలా తయారు చేసుకోవాలో క్లియర్‌గా చూపించబోతున్నాను. చాలా కరకరలాడుతూ క్రిస్పీగా, పుల్ల పుల్లగా భలే టేస్టీగా ఉంటాయి ఈ వడియాలు. పెట్టడానికి కూడా మనకి చాలా తక్కువ టైం తీసుకుంటుంది. జస్ట్ 1, 2 అవర్స్‌లో పెట్టేసుకుంటాము. ఓ 3 డేస్ ఎండాయంటే పర్ఫెక్ట్ వడియాలు సంవత్సరం మొత్తం నిలువ ఉంచుకోవచ్చు. ఈ వడియాలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీకు క్లియర్‌గా చూపించబోతున్నాను. దానికన్నా ముందు ఇప్పటివరకు మన ఛానెల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ గనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని అయితే ప్రెస్ చేయండి. ఈ టమాటా వడియాలకి ఇక్కడ నేను కేజీ టమాటాలను తీసుకున్నాను. ఈ టమాటాలు ఎర్రగా పండినవై ఉండాలి. ఇలా ఎర్రగా పండితేనే మనకి కలర్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇప్పుడు వీటన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని బ్లెండ్ చేసుకోండి. వాటర్‌ని అస్సలు యాడ్ చేయకూడదు. ఓన్లీ టమాటా రసం మాత్రమే తీసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ వరకి పసుపు, 2 స్పూన్ల వరకి జీలకర్ర, 2-3 స్పూన్ల వరకి కారంని వేసుకోవాలి. కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాల్సి ఉంటుంది. సాల్ట్ ఇక్కడ నేను 1 ½ స్పూన్ వేశాను. మీరు రుచికి సరిపడినంత వేసుకోండి. ఇందులోకి 1/3 కప్ వరకి నువ్వులను వేసుకోవాలి. నువ్వుల క్వాంటిటీ అనేది ఇంత అని ఏమి ఉండదు. మనకు నచ్చినన్ని వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని కూడా టమాటా ప్యూరీతో బాగా కలిసిపోయేలా కలిపేసుకోండి. కేజీ టమాటాలకి అర కేజీ దొడ్డటుకులు ఉంటాయి కదా, పోహా అటుకులు, వాటిని వేసుకోవాలి. ఇక్కడ అటుకుల క్వాంటిటీ మనం తీసుకునే అటుకుల యొక్క క్వాలిటీని బట్టి ఆధారపడి ఉంటుంది. కొన్ని రకాల అటుకులు ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి మాయిశ్చర్‌ని. కొన్ని రకాల అటుకులు తక్కువగా అబ్జర్వ్ చేస్తుంటాయి. సో, మనము హాఫ్ కేజీ వరకు వేసుకొని తర్వాత మనం కొంచెం కొంచెంగా కలుపుకుంటూ అవసరం ఉంటే మరికొన్ని అటుకులను యాడ్ చేసుకోండి. ఇక్కడ నాకు హాఫ్ కేజీ అటుకులను వేసుకోగా ఒక చిన్న కప్పు వరకి పట్టాయి. వీటి కరెక్ట్ కన్సిస్టెన్సీ మనకు తెలియాలి అంటే చిన్న బాల్ షేప్‌లో చేసుకోండి. ఆ షేప్ అలాగే ఉన్నట్టయితే కరెక్ట్ మాయిశ్చర్ అనేది సరిపోయినట్టు. ఇక్కడ వేయాల్సిన మరో మెయిన్ ఇంగ్రీడియెంట్స్ సగ్గుబియ్యం. ఈ సగ్గుబియ్యాన్ని ఓ అరగంట నుంచి గంట పాటు నానబెట్టుకోవాలి. సగం కప్పు వరకి సగ్గుబియ్యాన్ని సగం కప్పు వాటర్ పోసుకొని గంట నుంచి గంటన్నర పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానిన తర్వాత మనం సగ్గుబియ్యం ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నట్టయితే వాటర్‌లో కరిగిపోతుంది. ఇలా వచ్చినంత మేరకు కరిగించుకున్న తర్వాత ఈ వాటర్‌తో పాటు ఈ అటుకులలో వేసేసుకొని నీట్‌గా కలుపుకోండి. ఒక 5-10 నిమిషాల పాటు బాగా కలిపితే ఈ సగ్గుబియ్యం అనేది అటుకులు ఊడిపోకుండా ఎండబెట్టినప్పుడు అలాగే సేమ్ మంచి టెక్స్చర్ ఉండేలా చేస్తుంది. మనకెంత ఎండినా కూడా అటుకులనేది ఊడిపోకుండా ఉండాలంటే సగ్గుబియ్యాన్ని కంపల్సరీ వేయాల్సి ఉంటుంది. ఇలా బాల్ షేప్‌లో చేసుకొని వడియాల్లా ప్రెస్ చేసుకుంటే షేప్ అనేది అలాగే ఉండిపోవాలి. అప్పుడే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ అన్నట్టు. ఒకవేళ మీకిది అటుకులు ఊడిపోతున్నట్టుగా పొడి పొడిగా అయినట్టయితే కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువగా వాటర్‌ని యాడ్ చేయకూడదు. ఇంతే, ఇలా కలిపేసుకున్నామంటే పైన వడియాలు పెట్టుకోవడానికి రెడీ అయిపోతుంది. వీటిని ఖచ్చితంగా బిల్డింగ్ పైన కానీ, డైరెక్ట్‌గా సన్‌లైట్ పడే ప్లేస్‌లో మాత్రమే ఎండబెట్టాల్సి ఉంటుంది. అప్పుడైతేనే అవి మనకి చాలా కాలం పాటు ఫ్రెష్‌గా ఉంటాయి. ఒక చిన్న కప్‌లో వాటర్‌ని తీసుకోండి. చేతికి కొంచెం తడి ఆనించుకుంటూ ఇలా రౌండ్ షేప్‌లాగా చేసి ఓ పాలిథీన్ కవర్‌లో పెట్టి కొంచెం నెమ్మదిగా మనకి వడియాలు రౌండ్ షేప్‌లోకి ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా! ఇలా నెమ్మదిగా కొంచెం కొంచెంగా చేతికి వాటర్‌ని ఆనించుకుంటూ ఇలా రౌండ్ షేప్‌లో బిళ్ళల్లా పెట్టుకోవాలి. అలాగే మిగతా అన్నింటిని కూడా చేతికి కాస్త తడి ఆనించుకుంటూ రౌండ్ షేప్ బాల్‌లాగా చేసుకొని పాలిథీన్ కవర్ పైన పెట్టి నెమ్మదిగా వాటర్‌ని కొంచెం తడి చేసుకుంటూ ఎలాంటి క్రాక్స్ లేకుండా నీట్‌గా వడియాల్లా పెట్టుకోవాలి. ఇవి కొంచెం మనకి పెట్టుకునే అప్పుడు కొంచెం లావుగానే పెట్టుకోండి. 3-4 డేస్ వరకి ఎండిన తర్వాత కూడా విరిగిపోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా కొంచెం లావుగా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంతే, ఇలా చూపించిన విధంగా మిగతా పిండినంతటిని కూడా ఇలా చిన్న చిన్నగా వడియాల్లా ప్రెస్ చేసుకోండి. ఖచ్చితంగా కొంచెం అయితే లావుగా పెట్టుకోండి. మనకి వెండిన తర్వాత అయితే చాలా సన్నగా అవుతాయి. ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటే కూడా క్రిస్పీగానే ఉంటాయి. ఇలా మనకి 3 డేస్ పాటు డైరెక్ట్ సన్‌లైట్‌లో ఎండనివ్వాలి. ఇలా 3 డేస్ ఎండిన తర్వాత చూసారు కదా ఎంత సన్నబడాయో? ఇలాగే ఉంటాయి. మనకి ఎక్కువగా ప్రెస్ చేయకుండా జెంటిల్‌గా కలుపుకుంటేనే అటుకులనేటివి షేప్ అలాగే ఉండిపోతాయి. చూసారు కదా! ప్రతి ఒక్క దాంట్లో కూడా అటుకుల షేప్ అనేది అలాగే కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను వీటిని డీప్ ఫ్రై చేసుకోవడం ఎలాగో చూపిస్తాను. ఇక్కడ ఆయిల్‌ని ఓసారి బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఒక్కొక్కటిగా కానీ, 2 కానీ వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. డైరెక్ట్‌గా మనము స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని వేసుకున్నామంటే ఇవి త్వరగా మాడిపోయినట్టుగా కలర్ చేంజ్ అయిపోతాయి. అంత టేస్ట్ బావుండదు. సో, స్టవ్ ఆఫ్ చేసుకొని మాత్రమే ఒక్కొక్కటిగా వేస్తూ వేయించుకోండి. ఇంతే, చూసారు కదా! టమాటా అటుకుల వడియాలను ఎలా తయారు చేసుకోవాలో. అసలు ఏమాత్రం కూడా శ్రమ లేకుండా ఈజీగా పుల్ల పుల్లగా టేస్టీగా ఉండే అటుకుల వడియాలను ఎలా తయారు చేసాలో చూసారు కదా! ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే కాస్త ఫార్వర్డ్ అయితే చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్‌ని అయితే ఓసారి విజిట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. థాంక్ యూ.